విశాఖలో సరికొత్తగా గో కార్టింగ్ అనేది ప్రారంభించడం జరిగింది. విశాఖ పోర్ట్ స్టేడియంలో ఇది ఏర్పాటు చేశారు. అయితే అది ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది చూపిస్తాను రండి. విశాఖపట్నం నగరం నడిబొడ్డిన పోర్ట్ స్టేడియంలో ఏర్పాటు చేశారు గో కార్టింగ్ వైజాగ్. ఇక్కడ గో కార్టింగ్ వైజాగ్ రేస్ టు థ్రిల్ అని పేరు పెట్టారు. పేరుకి తగ్గట్లుగానే యూత్ అంతా రేస్ థ్రిల్తో ఎంజాయ్ చేస్తున్నారు. బుల్లి టైర్లతో సరికొత్త రేస్తో జోష్తో యూత్ అంతా దూసుకు వెళ్తున్నారు. కొంచెం థ్రిల్గా ఛాలెంజింగ్గా ఉండడంతో ఈ గో కార్టింగ్కి అధిక శాతం పిల్లలు పెద్దవారు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చాను, నా ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది. నాకు ఎన్నిసార్లు చేసినా మళ్ళీ చేయాలని ఉంది. అరౌండ్ 10 రౌండ్స్ నేను చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది సిటీకి దగ్గరగా ఇంకా సెంటర్లో ఉండడం వల్ల కూడా అందరికీ కూడా చాలా నచ్చింది. అలాగే నాకు కూడా ఎన్నిసార్లు చేసినా అలా చేయాలని ఉంది. ఇదైతే నేను మూవీస్లోని ఇంకా నార్మల్లోని చూడడం తప్ప ఎప్పుడు రియల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇది వచ్చేసి నా ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా నచ్చింది. మళ్ళీ రావాలి. నా పేరు తేజ, మాది ఓన్ ఎన్ఐడి దగ్గర అటు సైడ్. సో ఇది నార్మల్గా మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే వచ్చానమాట. లైక్ చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎక్కడైనా ఉందా, ఎక్కడ చూసారు? ఇదే ఫస్ట్ టైం నాది, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఉందండి, బాగా ఎంజాయ్ చేశారు, చెప్పండి. నా పేరు గాయత్రి. చాలా బాగుంది. ఎప్పుడు ఎక్కడ మూవీస్లో తప్ప మనమైతే ఇక్కడ మన సిటీకి దగ్గరలో అయితే ఎక్కడా లేదు. ఇదే ఫస్ట్ టైము నేను మా పిల్లలతో వచ్చాను. సో చాలా బాగుంది. అలాగే ఇక్కడ కెమెరాస్, వీడియోస్ అన్నీ కూడా కవర్ అవుతున్నాయి. అది వచ్చేసి చాలా బాగుంది. ఎందుకంటే ఇది ఒక మనకి మెమొరీ. సో అవి కూడా కవర్ అవుతున్నాయి. దానివల్ల చాలా బాగుంది. పిల్లల్ని వీకెండ్స్లో తప్పకుండా తీసుకొని రండి. హాలిడేస్లో, వీకెండ్స్లో పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్ మనకి సిటీకి దగ్గరగా ఉంది. సో మనం ఎప్పుడో పిల్లలకి మూవీస్లో అలా చూపించి ఎక్కడో ఉండేది కన్నా మనకి దగ్గరగా ఉంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. అలాగే రౌండ్స్ కూడా అరౌండ్ మేము 10 రౌండ్స్ చేసాము. చాలా బాగుంది. మెమొరీస్ కావాలి అంటే ద బెస్ట్ కెమెరామ్యాన్స్ కూడా ఇక్కడ ఉన్నారు, బాగా తీస్తున్నారు. అలాగే ఫొటోస్ కూడా బాగా కవర్ చేస్తున్నారు. అదైతే మనకి చాలా బాగా గుర్తుండిపోతుంది.